లేకపోతే అది దాని పేరేంటి కోనసీమ పేరు మార్చినటువంటి సందర్భంలో జరిగిన విధ్వంసం చూసినా వీటన్నిటిలో కాపులను ఒక విధ్వంసకారులుగా సృష్టించేశారు అక్కడ. తద్వారా వాళ్ళని శాశ్వతంగా ముఖ్యమంత్రి పదవికి పనికిరారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. రంగా చనిపోయినప్పుడు ఇప్పటికి కూడా రంగా ఫోటోలు పెడతారు. రంగా పేరు ఆ రోజున అధికారంలో ఉన్నోళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తుంటారు, అందరూ చెప్తుంటారు. కానీ రంగా కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? రంగా కొడుకు ఏమైనా న్యాయం జరిగిందా? రంగా భార్యకి ఏమైనా న్యాయం జరిగిందా? కనీసం మంత్రివర్గంలో చోటు కూడా ఇవ్వలేదే ఏనాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి కాపు నాయకుడు ఆ పేరు చెప్పుకుంటాడు, ప్రతి ప్రభుత్వం ఆ పేరు చెప్పుకుంటుంది. అంటే అతనికి అంత ఆదరణ లేకపోతే, అంత దుర్మార్గం అయితే, రౌడీజం అయ్యి ఉంటే మరి ఎందుకు మీరు పేరు చెప్తున్నారు అయింది అంటే అంత గొప్పోడని ఒప్పుకుంటున్నారు కదా. దెన్ కానీ ఆ జాతి మీద ఒక ముద్ర వేసేసారు. దాన్ని మళ్ళీ సెటరైట్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నాడు పవన్ కళ్యాణ్. నానా తిప్పలు పడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికీ మళ్ళీ చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసిపోతేనే అతనికి ఆ మాత్రం ఛాయిస్ వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నాడు ఆయన. అంటే ఇది ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి జరిగే ఒక ఎకో సిస్టమ్. ఇప్పుడు జగన్ విషయంలో అట్లాంటిది ఏదన్నా చేస్తున్నారా అన్నది సందేహం మాత్రమే. ఇప్పుడు అతనికి ఏదన్నా అయ్యింది, రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరగాలి. అప్పట్లో కూడా అదే ప్రయత్నించారు వాస్తవం.